హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేమంతా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను నా షీలా జిగ్జాగ్ మిషన్ రివ్యూ చేయబోతున్నానండి. ఈ మిషన్ గురించి చెప్పాలంటే ఇది షీలా జిగ్జాగ్ మిషన్, డొమెస్టిక్ మిషన్ అండి. ఇది నేను 5 years నుండి యూజ్ చేస్తున్నాను. హెడ్ ఓన్లీ మోడల్ ఇది. మోటార్ సెపరేట్గా సెట్ చేయించుకున్నాను. ఇది టైలరింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ పీకో ఫాల్ స్టిచ్చింగ్ చాలా యూజ్ అవుతుందండి. మిషన్ చాలా కాలం మనుతుంది. జిగ్జాగ్ కుట్లు చాలా స్మూత్గా వస్తుంది. మిషన్ లో మెయింటెనెన్స్ అంటే ఇది ఆయిల్ చేయడం, మనం వాడిన ప్రతిసారి కూడా డైలీ డస్టింగ్ అండ్ ఆయిలింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు కుట్టినా మోటార్ మిషన్ ఓవర్ హీట్ అవ్వకుండా బాగా పనిచేస్తుంది. పీకో ఫాల్ కుట్టడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అవుతుంది. ఈ జిగ్జాగ్ మిషన్లో మనకి చేయగలిగే స్టిచెస్ 6 types స్టిచెస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ది ఏంటంటే జీరో నార్మల్ స్టిచ్, అంటే స్ట్రైట్ స్టిచ్ అనమాట. ఇది రెగ్యులర్ కుట్టు. అలాగే 1 నేరో జిగ్జాగ్, ఇది 1లో పెట్టుకుంటే నేరో జిగ్జాగ్ అంటే కొంచెం మీడియం స్టిచ్ ఉన్న క్లాత్కి యూస్ చేయొచ్చు. అలాగే నెంబర్ 2 ఏంటంటే మీడియం జిగ్జాగ్, అంటే ఎలాస్టిక్ క్లాత్ మీద కుట్టడానికి యూజ్ అవుతుంది. 3 ఏమో వైడ్ బటన్ హోల్ స్టిచ్కి. అలాగే నెంబర్ 4 స్టెప్ జిగ్జాగ్ అండి. ఇది 4కి. నేను ఇప్పుడు మీకు జిగ్జాగ్ చేసినప్పుడు నేను చూపిస్తాను మీకు. అది బాగా స్ట్రెచ్ ఉన్న ఫ్యాబ్రిక్కి, ఉలెన్ ఫ్యాబ్రిక్కి యూజ్ అవుతుంది అనమాట. అలాగే నెంబర్ 5 వచ్చి బ్లైండ్ హెమ్, లేదంటే మనం కుట్టు కనిపించకుండా ఉంటుంది అనమాట. ఈ కుట్టు అంటే చున్నీకి, దుప్పట్లు మనం హ్యాండ్ వర్క్ చేస్తే కనిపించకుండా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుందండి ఈ స్టిచ్. ఇలా దీనికి 6 types మనం స్టిచెస్ వస్తాయి దీంట్లో. మిషన్ కొన్నప్పుడే మనకి పూర్తి వివరాలు, అంటే కొంతమంది మిషన్ మీద ఓన్లీ జిగ్జాగ్, శారీ ఫాల్స్ మాత్రమే చేస్తుంటారు. ఇది మీకు ఇవన్నీ, ఈ కుట్లన్నీ కూడా కావాలనుకున్నప్పుడు మీరు మిషన్ పర్చేస్ చేసినప్పుడే మీరు అన్ని వివరంగా అడిగి తెలుసుకుంటే మీకు ఆ కుట్లు ఎలా అనేది మీకు తెలుస్తుంది. అలాగే దీని కాస్ట్, వారంటీ గురించి చెప్తానండి. దీని హెడ్ ఓన్లీ అయితే 7200. ఇది నేను హెడ్ ఓన్లీ తీసుకున్నాను. ఇది స్టాండ్ వచ్చి నేను పాత మిషన్ విద్యా మిషన్కి స్టాండ్ మీద యూజ్ చేస్తున్నాను. ఇది మీరు స్టాండ్తో కలిపి కావాలనుకుంటే మీకు 9500 వరకు అవుతుంది. ప్రజెంట్ రేట్ అయితే ఇలా ఉంది. ఇది జిగ్జాగ్ మిషన్ అంటే ఓన్లీ హెడ్ తీసుకుంటే 7200. ఓవరాల్గా మిషన్ పూర్తిగా స్టాండ్ ప్లస్ మోటార్ ఇవన్నీ కూడా తీసుకోవాలనుకున్నప్పుడు 9500 వరకు అవుతుంది. వారంటీ వచ్చి జనరల్గా 1 year వారంటీ ఉంటుందండి దీనికి. ఎలక్ట్రిక్ మోడల్ మిషన్ అయితే మోటార్ పెడల్ సెపరేట్గా కొనుక్కోవాలి. నా సజెషన్ ఏంటంటే బిగినర్స్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది డైలీ యూస్ కూడా బాగుంటుంది. హెవీ ఫ్యాబ్రిక్స్ కన్నా మీడియం లేదా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్కి ఇది బాగుంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అలాగే దీంట్లో టిప్స్ ఏంటంటే కరెక్ట్ సూది సెలెక్ట్ చేసుకోవాలండి. మనం కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే థిక్ ఫ్యాబ్రిక్, మనం ఒత్తుగా ఉన్న కొంచెం మందంగా ఉన్న క్లాత్లు యూజ్ చేసినప్పుడు నీడిల్ కూడా కొంచెం మందం నీడిల్ దొరుకుతుంది, అది వాడాలి. మామూలు నార్మల్గా మనం ఇప్పుడు శారీస్కి కానీ, శారీ అంచులు కానీ జిగ్జాగ్ చేసేటప్పుడు మామూలు సూదికి, ఈ మిషన్కి ఏదైతే నీడిల్ ఇస్తారో అదే కరెక్ట్గా సెట్ అవుతుంది. కొంచెం మందంగా ఉన్న క్లాత్ యూజ్ చేసినప్పుడు మాత్రం నీడిల్ మందంగా దొరుకుతుంది, అది వాడాలి. ముఖ్యంగా మనకి ఈ జిగ్జాగ్ మిషన్ కొన్నప్పుడే మనకి 2 పాదాలు ఇస్తాడండి. ఇది శారీ అంచులు కుట్టడానికి, ఇది జిగ్జాగ్ మన శారీ ఫాల్ వేయడానికి, ఇది ఫాల్ స్టిచ్చింగ్. ఇది మీరు ఎలా ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను ఫిక్స్ చేసి నేను స్టిచ్ కూడా మీకు చూపిస్తాను. అలాగే దీంతో మనం ఈ పాదాలు మార్చుకున్నప్పుడు కూడా మనం శారీ అంచులు కుట్టాలనుకున్నప్పుడు ఈ నెంబరు, శారీ అంచులు కుట్టినప్పుడు ఈ పాదం యూజ్ చేస్తాం మనం. అప్పుడు మనము ఈ 3కి 2కి మధ్యలో ఉండాలి. అలాగే ఇది ఇలా చూసారా, ఇది కొంచెం ఇలా కదిలితే ఇది స్క్రూ లూజ్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ స్క్రూ లూజ్ చేసుకుని ఇది మనం ఎంతవరకు పెట్టుకోవాలో ఇలా. ఇప్పుడు శారీ ఫాల్ కొడుతున్నాము, ఇది ఈ పాదం ఫిక్స్ చేసుకున్న తర్వాత
3కి 2కి మధ్యలో ఇది వచ్చేలా చూసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఈ స్క్రూ బిగించేసుకోవాలి. స్క్రూ బిగించేసుకుంటే ఇంకా కదలుతుంది. ఇదే నెంబర్కి వస్తుంది ఇది. అలాగే ఇక్కడ కూడా మనకు 3కి 2కి మధ్యలో పెట్టినప్పుడు ఇది ఈ నెంబర్స్ కూడా మార్చుకుంటూ ఉండాలి. 3.5లో ఉండాలి. ఇది 3.5లో ఉండాలి. తగ్గించుకున్నప్పుడు ఇలా కిందకి పెంచుకోవాలన్నప్పుడు పైకి ఇది ఇలా పెట్టి ఫిట్ చేసుకోవాలి. ఈసారి ఫాల్ కుట్టినప్పుడు ఈ పాదం పెట్టుకోవాలి. ఈ పాదం పెట్టుకుని చిన్న కుట్టు రావాలన్నమాట. ఫాల్కి వచ్చి మనం చిన్న కుట్టు పెడతాం. అప్పుడు ఇది మళ్ళీ జరుపుకొని స్క్రూ లూజ్ చేసుకుని టూకి పెట్టుకోవాలి. టూకి పెట్టుకుని ఫిట్ చేసుకోవాలి ఇది. అలాగే ఇది కూడా మనం 3.5 పెట్టాం కదా, 3కి రావాలి. అలా 3కి పెట్టుకుని బిగించేసుకుని శారీ ఫాల్ కుట్టుకోవాలి. నేను కుట్టి చూపిస్తాను మీకు. రోజు డైలీ ఆయిలింగ్ చేసుకోవాలని చెప్పాను కదండి. ఆయిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆయిల్ ఎక్కడ వేసుకోవాలనేది, హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఉన్న ప్రతి దగ్గర మనం ఆయిలింగ్ చేసుకోవాలి. మీరు మిషన్ కొనేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ మిషన్కి ఎప్పుడైనా సరే ఇది ఒరిజినలా కాదా అనేది మనం తెలుసుకోవాలండి. హోలోగ్రామ్ అనేది స్టిక్కర్ కంపల్సరీ మనం చూసుకొని కొనుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒరిజినలా కాదా అనేది, అదే డూప్లికేట్ చాలా వస్తున్నాయి కదా, అది డూప్లికేట్ అయితే ఆ హోలోగ్రామ్ స్టిక్కర్ అనేది ఉండదు. ఇది ఒకటి కూడా గమనించుకోవాలి మనం. ఇక్కడ మోటార్ చూడండి, ఇది మిషన్కే ఫిట్ చేస్తారు. శారీ అంచులు కుట్టడానికి చూపిస్తున్నాను మీకు. నేను పాదం ఫిట్ చేస్తున్నాను. ఇలా కిందకి దించుకున్న తర్వాత ఇది టైట్గా వేయించుకోవాలి. ఇది బుట్ట మామూలుగా అయితే ఇలా ఉంటుంది, కానీ ఈ జిగ్జాగ్ మిషన్కి ఇక్కడ ఒక కోణంలా ఉంటుంది, ఒక నీడిల్ లాగా. ఆ నీడిల్లోకి తీసుకోవాలి దారం మనం. అది ఎలాగో చూపిస్తాను. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీసిన తర్వాత ఇది మామూలు నార్మల్ బుట్టకి ఇంతవరకు ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా ఏంటంటే ఇలా ఈ నీడిల్ ఇది ఇలా ఉంది కదా, కొక్కులోకి ఇలా పెట్టాలి మనం. ఇలా టిక్ మన సౌండ్ రావాలి. దారాలు ఎక్కించుకోవాలో అది కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిపోవాలి. 2 హోళ్ళు ఉంటాయి పైనుంచి. అలాగే ఇక్కడ ఫస్ట్ హోల్లో తీసుకున్నాము, తర్వాత ఇటు నుంచి ఇది ఇలా దీని నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత దీని నుంచి కిందకి ఇలా, తర్వాత మళ్ళీ ఈ 2 హోల్లో కింద హోల్లోంచి అలా, తర్వాత నెక్స్ట్ ఇది తర్వాత సూదులు. ఇది కూడా స్ట్రైట్ నీడిల్కి మనం మామూలు నార్మల్ మిషన్కి అయితే పక్క నుంచి వేస్తాం కదా, ఇది స్ట్రైట్ ఉంటుంది. ఇది ఇలా సూదులను దారం తీసుకున్న తర్వాత కింద బాబిన్లో దారం తీసుకోవాలి. ఈ రెండు కలిపి ఇలా పెట్టుకుని మనం కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. అదొకటి. మన మిషన్తో పాటు ఈ 2 టర్న్ స్క్రూలు ఇస్తారు. 2 టర్న్ స్క్రూలు ప్లస్ 2 పాదాలు, 2 బాబిన్స్, 2 సూదులు ఇస్తారు ఈ హెడ్తో పాటు మనకి. ఇప్పుడు మీకు నేను అంచులు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది 3కి 2కి మధ్యలో పెట్టుకోవాలి. అలాగే ఈ స్క్రూ బిగించుకుంటే ఇది టైట్ అయిపోద్ది. అలాగే ఇక్కడ నెంబర్ కూడా
3.5లో పెట్టుకోవాలి. ఇది ఇక్కడ 3లో ఉంది, మనం 3.5 పెడుతున్నాం. బిగించేసుకోవాలి. ఇప్పుడు మనం శారీ ఫాల్ అంచు కుట్టినప్పుడు ఇదిలాగా కుక్కలా ఉంటుంది కదా, దీనికి అందించాలన్నమాట. ఈ క్లాత్ ఏదైతే ఉందో దీనికి ఇలా థ్రెడ్ ఏదైతే ఉందో ఇలా పట్టుకుని క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ ఫోల్డ్కి అందిస్తే దీనికి ఇక్కడ ఈ పాదానికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోవాలి. ఇలా వస్తుంది మనం శారీ అంచులు కుట్టినప్పుడు. శారీ అంచులు కానీ బెడ్షీట్ అంచులు కానీ ఏమైనా సరే మనం ఈ స్టిచ్తో కుట్టుకోవచ్చు. ఇది ఫాల్ స్టిచ్చింగ్, నార్మల్ స్టిచ్కి ఇదే పాదం. టైట్గా ఫిట్ చేసుకోవాలి. మామూలుగా ఎగ్జాంపుల్ కుట్టి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ 2లో పెట్టుకోవాలి. ఇలా లేపిన తర్వాత స్క్రూ లూజ్ చేసుకోవాలి. అలాగే ఇది 3లో పెట్టుకోవాలి. ఫాల్ కుట్టినప్పుడు ఫాల్ లోపలికి ఉండాలి, శారీ అంచు కొంచెం ఎదరకుండాలి, ఫాల్ లోపలికి ఉండాలి. ఇలా చూస్తున్నారు కదండి, ఇది ఫాల్ స్టిచ్చింగ్ ఇలా వేసుకోవాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్ అండి ఇది. మల్టీ పర్పస్ మిషన్ ఇది. 5 yearsలో ఎప్పుడు రిపేర్ అనేది రాలేదు ఈ మిషన్. కొత్తగా మిషన్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ మిషన్ తప్పకుండా తీసుకోవచ్చండి. మంచి కంపెనీ అండ్ మంచిగా వర్క్ చేస్తుంది. ఇది నా కన్క్లూజన్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ షీలా మిషన్ యూజ్ చేస్తూ ఉంటే మీ రివ్యూ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.